హైదరాబాద్ మచిలీపట్నం ఎన్హెచ్ పై విజయవాడ పరిధిలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. రాజీవ్ గాంధీ పార్క్ నుంచి 14 కిలోమీటర్లతో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. భవానీపురం కనకదుర్గ ఫ్లైఓవర్ కృష్ణలంక వారధి బెంజి సర్కిల్ ఆటోనగర్ కానూరు పోరంకి పెనమలూరు మీదుగా జాతీయ రహదారి వెళుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మధ్య ఎన్హెచ్ ను 6 వరుసలుగా విస్తరిస్తున్నారు. దీనిని భవానీపురం వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్ దాకా విస్తరించేందుకు ఎన్హెచ్ఏఐ సమ్మతించింది. ఈ మేరకు డిపిఆర్ తుది దశకు చేరింది. ఇక విజయవాడ మచిలీపట్నం హైవేను 6 వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు కూడా చేపడుతున్నారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి దావులూరు టోల్ ప్లాజా వరకు 4 వరుసలుగానే ఈ హైవే మిగిలిపోనుంది. ఇక విజయవాడకు ఇరువైపులా 6 వరుసలుగా విస్తరించి నగరంలో 4 వరుసలుగా మిగిలిపోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం 6 వరుసలతో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించడమే పరిష్కారమని అంచనాకు అధికారులు వచ్చారు. దీంతో కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు కూడలి వరకు 6 వరుసలతో ఎలివేటెడ్ వంతెనకు ప్రతిపాదనలకు సిద్ధం చేస్తున్నారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.